ఏదో 4 రోడ్లు పెద్ద రోడ్లు వేసి 4 ఫ్లైఓవర్లు కట్టి 10 బిల్డింగ్లు కట్టేసేస్తే అది అభివృద్ధి అనుకుంటే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే మనం ఆకలి లేనటువంటి సమాజాన్ని నిర్మించడం అటువంటి అభివృద్ధి. పౌష్టికాహారం పిల్లలకి కలిగించగలిసింది అది అభివృద్ధి తప్పితే ఏదో మేము కారెక్కాన్ని నేను బెజవాడ 10 నిమిషాలు వెళ్ళిపోయాను, హైదరాబాద్ 20 నిమిషాలు వెళ్ళానంటే అది అభివృద్ధి. ఇక్కడ ఆకలితో జనం చస్తా ఉంటే, పౌష్టికాహారం లేకుండా పసిపిల్లలు చస్తా ఉంటే ఇవన్నీ పట్టించుకోరా మీరు? ఇవన్నీ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాడు మన దేశద్రోహిన్నా లేదు మన చెత్త అన్నా, ఈ చెత్త నుంచే మేము మీకు బుద్ధి చెబుతాం అనేటువంటిది, ఈ దేశద్రోహులమే మేము మీకు బుద్ధి చెబుతాం అనేటువంటిది, నిజమైన దేశభక్తులు మేము, నిజమైన చెత్త మీరు అని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెత్తను నిజంగా తొలగిద్దాం అనుకుంటే అదే వేదిక నుంచి ఆయన తెలుగుదేశం పార్టీని నేను రద్దు చేస్తున్నానని చెప్పి ఉండాల్సింది. చెప్తే అది చెత్త తొలగిపోయింది సగవన్న. అందుకని తప్పనిసరిగా కరేడు గ్రామ ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పి మేము బహిరంగ ప్రకటించాం. మీకు నయా పైసా తీసుకోకుండా మేము అవసరమైతే న్యాయ సహాయం చేస్తామని కూడా మేము చెప్పాం. అక్కడ మీరేం భయపడాలని పని లేదని చెప్పాం. వాళ్ళకి ధైర్యం చెప్పాం. తప్పనిసరిగా మేము ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో మాకు తెలుసు. వాళ్ళ క్యాబినెట్లో ఏమేం జరిగింది కూడా కొన్ని విషయాలు మాకు తెలుసు. అయినప్పటికీ మనం రైతుల తరఫున ప్రజల తరఫున ఉండి ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేటట్టుగాను